సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ అధ్యాయము 27 వచనాలు కలిగిన అధ్యాయం. ఈ అధ్యాయంలో దావీదు చేసిన ఒక దుష్కార్యము, దేవుని దృష్టికి దావీదు చేసిన ఒక దుష్కార్యము, చెడ్డ క్రియ కనిపిస్తుంది. వ్యభిచారము, నరహత్య, అబద్ధము. 10 ఆజ్ఞలలో మనుషునికి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు 6. నీ తల్లిదండ్రులను సన్మానించము, అబద్ధం ఆడవద్దు, దొంగతనము చేయవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. ఈ 6 ఆజ్ఞలలో 3 ఆజ్ఞలు ఉల్లంఘన ఇందులో కనిపిస్తుంది. బహిరంగంగా, విల్ఫుల్గా, ఇష్టపూర్వకంగా, శోధన జయించలేకపోవటం వలన దావీదు దుష్కామ క్రియ చేసినట్లుగా ఇందులో కనిపిస్తుంది. దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించి ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి అతన్ని తన జనుల పైన రారాజుగా నియమించాడు, చక్రవర్తిగా నియమించాడు. అతనికి అప్పటికే 6 భార్యలు ఉన్నారు. అతడు బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నాడు. తన ప్రజలను సంరక్షించాల్సిన వాడుకున్నాడు, కానీ తానే భక్షించిన వాడయ్యాడు. ఈ అధ్యాయం అనేక మంది జీవితాలకు మేల్కొల్పవుతుంది. అక్రమ సంబంధాలు పెచ్చుమీరాయి నేటి సమాజంలో అనేది వాస్తవం. పూర్వం భయభక్తులు ఉండేవి, సిగ్గు ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి, కనపడటం లేదు. చాలా కొరింథీ సంఘంలో ఏ విధంగా అలనాడు వ్యభిచారం వాడుకలో ఉందో అలా నేటి సమాజంలో కూడా పెద్దగా పట్టించుకొని స్థితి కనిపిస్తోంది. పరిశుద్ధతను గురించి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న అనేక మందిలో కూడా ఇటువంటి దుష్టమైనటువంటి ప్రవర్తన తీరులు కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. నరహత్యలు, వ్యభిచారము, అబద్ధము, ఇవి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వారి జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు దీనిలో గొప్ప సందేశం ఉంది. దావీదు విశ్వాసి, దావీదు ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు లేఖనాలు ఎరిగినవాడు, దావీదు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు శక్తి కొలది దేవుని ఆరాధించిన వాడే, కానీ పతనమయ్యాడు. క్రైస్తవుల్లో చాలామంది అనుకుంటారు, మేము విశ్వాసులం, ప్రార్థనాపరులు, ఆరాధిస్తున్నాం, మేము పడిపోవులే అని అనుకుంటారు. నిత్యము పడిపోవు అవకాశము, ప్రమాదము ఉన్నది అలక్ష్యముగా ఉన్నట్లయితే, నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే. సోదరుడా, సోదరి, నేను పర్ఫెక్షనిస్ట్ అంటారు కొంతమంది. నేను చాలా ఖచ్చితంగా ఉన్నానండి అంటారు. అయినా కూడా దేర్ ఈజ్ ఎ డేంజర్ టు ఫాల్ ఇన్ సిన్. పాపములో పడిపోయే ప్రమాదం ప్రతి విశ్వాసికి పొంచే ఉంది, పొంచియే ఉన్నది. ఎందుకనగా శరీరమందు మనం ఇంకనూ నివసిస్తున్నాం.
మనం శరీరాన్ని విడిచే వరకు కూడా శోధించబడే అవకాశం ఖచ్చితంగా మనకున్నది. ఆ శోధనను జయించటం రాకపోతే, నేర్చుకోకపోతే, శోధనను గుర్తించటం, శోధనను అసహించుకొనటం, విసర్జించటం చేయలేకపోతే మనం పడిపోతాం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి బాధాకరమైన సన్నివేశం, భక్తుడైన దావీదు చాలా భక్తిహీనతతో కూడిన కార్యాన్ని చేశాడు. భక్తిహీనుడు భక్తిహీనత చేస్తే తప్పు పెద్దగా పట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ భక్తిహీనుడు కాబట్టి నశించిన వాడే. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మికంగా వెలిగిన వాడు చేయటం ఉంది చూశారు, ఇదే దేవుని యొక్క ఉగ్రతకు కారణమైంది. చదువుతాను చూడండి, 11వ అధ్యాయం. వసంత కాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలం రాజులు యుద్ధం చేసే సమయం, అనుకూల సమయం, యుద్ధానికి అనుకూల సమయం. ఈ అనుకూల సమయంలో రాజు యెరూషలేములో నిలిచెను. సేనాది అతని ప్రజలు, అతని కుటుంబం యుద్ధానికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ ఒక పాఠం ఉంది. దావీదు పడిపోవటానికి కారణం చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయకుండా ఉండి యెరూషలేములో నిలిచిపోవుట కారణంగా ఈ శోధన అతని మీదకి వచ్చింది. గుర్తెరగండి, చాలా సందర్భాల్లో మనం రైట్ టైంలో రైట్ యాక్షన్ చేయలేని స్థితిలో ఉంటాం. శోధన ఆక్యుపై చేస్తుంది మనల్ని. గ్రహిస్తున్నారండి మీరు? రాజ్యాన్ని స్థిరపరిచే సమయం, అమోనీయుల మీదకు వెళ్లాల్సిన సమయం, సైన్యాన్నే పంపాడు, తాను నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏముందిలే అనుకున్నాడు. అమోనీయులను ఇప్పటికే ఓడించాం కదా, పెద్ద విశేషం కాదనుకున్నాడు. యుద్ధమాడాల్సిన రాజు పట్టణంలోనే ఉండిపోయాడు. సరి అయిన పని చేయవలసిన సమయంలో ఖాళీగా ఉండటం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి అవకాశం కావచ్చు. అందుకనే ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా ఉండేవాడు మనసు దెయ్యాల కార్ఖానా, డెవిల్స్ వర్క్షాప్గా మారుతుంది. అంటే హృదయం కంట్రోల్ తప్పేటట్టుగా శోధనలను అనుమతించేస్తుంది. నిత్యం పని కలిగి ఉండండి. మీరు పని విసర్జించకండి, పని కలిగి ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నానన్నారు. పని చేయుట ద్వారా శోధన కొరకైన సమయం లేకుండా చేసుకున్నాడు. శోధనలు ప్రభువుకు కూడా వచ్చాయి. హెబ్రీ పత్రిక చెబుతోంది, మన వలే శోధించబడ్డాడు కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు ఆయన. గ్రహించండి, మనం పని చేయకపోతేనే ఇట్లాంటి పనులు, ఇట్లాంటి శోధనలు, ఇట్లాంటి పిచ్చి చేష్టలు వస్తాయి. నిండా చేతి నిండా సువార్త పని కలిగి ఉండండి. మీ డిపార్ట్మెంట్లో చేతి నిండా పని కలిగి ఉండండి. ఖాళీగా సాతానుకు చోటు ఇవ్వకండి. రెండవ పాఠం ఇందులో మనం నేర్చుకోవాల్సింది, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండి ఏం చేస్తున్నాడు, అది మరలా ఆలోచించాలి. చేయాల్సిన పని చేయలేదు, చేయకూడదు చేస్తున్నాడు. అదేమిటంటే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచాడట. చూస్తున్నారా?
ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంకాలం అవ్వొస్తోంది, ప్రొద్దుగుంకుతోంది. పొద్దు పొడుచు వేళ అంటే ఎర్లీ మార్నింగ్. ప్రొద్దుగుంకు వేళ అంటే చీకటపడే సమయం, డాన్, సన్సెట్. సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యాస్తమయం సమయంలో పడక మీద నుంచి లేచాడట. అంటే మంచిగా భోంచేసి పడుకున్నాడు అనమాట. మధ్యాహ్నం సైన్యం యుద్ధం చేస్తోంది, దావీదు భోంచేసి నిద్రపోతున్నాడు. చూడండి, రాత్రి వేళ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, పగలంతా పని చేయాలి. దావీదు పగలు పడుకున్నాడు, పగలు నిద్రపోతున్నాడు. పని చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. పడక మీద నుండి లేచాడు ప్రొద్దుగుంకు వేళ. లేచి ఏం చేస్తున్నాడు? రాజనగరం మిద్దె మీద నడుస్తున్నాడు, పైనుండి చూస్తున్నాడు. రాజనగరు మిద్దె నుండి ఎత్తైన స్థలం, క్రిందన గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో సాధారణంగా హౌసెస్ బ్యాక్ సైడ్ స్నానాల గదులు ఏర్పాటు చేసుకోవటం వాడుకే. కనుక మహిళలు సాధారణంగా ఆ సమయాన్ని వారి యొక్క శుభ్రత కొరకు వినియోగించుకునే సమయం. అటువంటి పరిస్థితుల మధ్య దావీదు ఆ సమయంలో తిరుగులాడుతున్నాడు. తన దృష్టి వెళ్ళకూడని చోటుకి వెళుతోంది. చూడండి, శోధనకు ముందు ఎటువంటి క్రమం జరిగిందో ఇక్కడ. మన దృష్టి చూడకూడని దృశ్యాల వైపు వెళ్ళకూడదు, వెళ్ళకూడని స్థలాల వైపు మన ఆలోచనలు వెళ్ళకూడదు. కానీ దావీదు అట్లాంటి అవకాశం ఇచ్చాడు తనకు. రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి కిందకు చూస్తున్నాడు. స్నానము చేయ ఒక స్త్రీ కనపడిన, ఆమె సౌందర్యవతి అయి ఉండడు దావీదు చూచి దాని సమాచారం తెలుసుకునటానికై దూతను పంపించాడు. దావీదు వెంటనే పాపం చేసేయలేదండి. హీ ఎంక్వైర్డ్ అబౌట్ దట్ విమెన్. గమనిస్తున్నారా? దావీదు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు. ఒక స్త్రీ అతని కన్నులకు అందంగా కనిపించినప్పుడు ఆమెను గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరు ఆవిడ? వెళ్ళి కనుక్కోమన్నాడు. పలానా హౌస్ ఎవరిదో చూచిరా, ఎవరున్నారో వెళ్ళి ఎంక్వైరీ చేసిరమ్మన్నాడు. దావీదు ఐడెంటిఫై చేసినటువంటి ఆ హౌస్ను దూత వెళ్ళి కనుగొన్నాడు. కనుక్కొని సమాచారం తెస్తున్నాడు. ఏమని తెస్తున్నాడు? ఆమె ఎలీయాము కుమార్తె, హిత్తీయుడగు ఊరియాకు భార్యయునై ఉన్న బత్షెబా అని తెలియచేశాడు. పొరుగువాని భార్య ఆమె, ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్. ఆమె కన్యకాయ ఉంటే వివాహం చేసుకునే పని. దావీదు గారు వివాహం చేసుకుంటే 7వ భార్య అయ్యేది. కానీ అట్లా చేయలేదు. మొదట ఆమెను గురించి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినప్పుడు తేలిపోయింది ఆమె పరుని భార్య. వేరొకరి భార్యను చూడరాదు. ఇది ధర్మశాస్త్రం చాలా తేటగా చెప్పింది. అది వ్యభిచారం కింద వస్తుంది. దావీదు తన యొక్క శరీరేచ్ఛను అణుచుకోలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు. ఆ ఎంక్వైరీలో తనకు వచ్చిన సమాచారంలో ఉన్న ప్రమాదాన్ని, వాక్యమునకు విరుద్ధమైన దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎలీయాము కుమార్తె ఊరియాకు భార్య. ఊరియా అనగానే అతనికి అర్థమైపోయింది, సోల్జర్. ఊరియా ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. గ్రహిస్తున్నారా? దావీదు నిర్లజ్జగా ఆమెను తన ఇంటికి దూతలను తెప్పించుకుంటున్నాడు. గమనించండి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు. అక్కడ సాక్షులు ఉన్నారు. ఇంటికి సమాచారం తెచ్చిన వాడున్నాడు. ఆమెను పిలువనంపటానికి వెళ్ళిన వారు సాక్షులుగా ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ సిన్, ఇట్స్ ఓపెన్ సిన్. కానీ తెలియనట్టుగానే ప్రవర్తన చేశాడు ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా.
పాపం అట్లా చేస్తుంది, అట్లా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవ్వరు చూడటం లేదులే అని అనుకుంటారు. కానీ చాలా ఆధారాలు దొరుకుతాయి. నరహంతకుడు కూడా నేనెవ్వరూ చూడటం లేదు చంపుతున్నప్పుడు అనుకుంటాడు. ఒక ఉన్నతమైన వ్యక్తి నాకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డాను. అదేమిటండి, డెడ్ బాడీ స్పీక్స్ అబౌట్ ద ట్రూత్స్. శవం సత్యాలు మాట్లాడుతుందట. బతికొండగా గాయపడ్డవాడు సత్యాలు చెప్పలేడు, కోమాలో ఉన్నవాడు చెప్పలేడు. బట్ ద డెడ్ బాడీ టెల్స్ ద ట్రూత్స్. నేను ఆశ్చర్యపడ్డాను. అలాగే ఇక్కడ కూడా మనం గమనించుతున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దావీదు సాక్షులు లేరనుకుంటున్నాడు. అమ్మాయిని తీసుకురావటం ఎవరికి తెలియకూడదని అనుకున్నాడు. కానీ దూతలను పంపించాడు. అంటే అతడు రహస్యమైన వ్యక్తులను మెయింటైన్ చేస్తున్నాడు అన్నమాట. ఆ దూతలు వెళ్ళారు, ఆమెను తీసుకుని వచ్చారు. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. డిఫైల్మెంట్ అంటారు అపవిత్రత. ఆమె తను తాను శుద్ధి చేసుకుని వచ్చింది. ఆమె దావీదుతో పాపం చేసింది. అతడు బత్షెబతో పాపం చేశాడు. ఎందుకంటే ఆమె మరొకని భార్య, వివాహమైంది ఆమెకు. ఆ కారణంగా దావీదును ఇక్కడ వ్యభిచార పాపంలో పడినవాడుగా లెక్కించాలి. అపవిత్రతను పోగొట్టుకుని ఇంటికి పోయింది, కానీ ఆమె గర్భవతి అయింది. చాలా పర్యాయాలు మనం అనుకుంటాం ఈ చిన్న తప్పులే, ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ అది అక్కడితో ఆగిపోదు. అక్రమ సంబంధాలు ప్రారంభంలో థ్రిల్లింగ్గా, చాలా వింత అనుభవాలను అనిపించవచ్చు. కానీ అది అంతానికి వెళ్ళేటప్పటికీ ఎంతోమంది చనిపోవచ్చు. దానివల్ల వాళ్ళు చనిపోవచ్చు. ప్రమాదం. పేపర్లు చూడండి, న్యూస్ పేపర్స్ చూడండి, టీవీలు చూడండి, జర్నల్స్ చూడండి. అక్రమ సంబంధాల చేత ఎంతమంది చనిపోతున్నారు, చంపబడుతున్నారు, చంపేస్తున్నారు. సోదరుడా, సోదరి, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు దావీదునకు వర్తమానం పంపిస్తోంది. చూడండి, దావీదునకు వర్తమానం పంపించింది అన్నప్పుడు మరొకరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె ఇల్లు ఎంక్వైరీ చేసిన వాడు వేరు, ఆమెను దావీదు దగ్గర తెచ్చిన వాడు వేరు. ఆమె గర్భవతి అయినప్పుడు మరొక వ్యక్తిని పంపిస్తోంది, సమాచారం పంపిస్తోంది. అంటే వారిరువురి మధ్య ఈ పాపము సంబంధితంగా కొందరు వ్యక్తుల ప్రమేయం కనిపిస్తోంది. అక్రమ సంబంధాల్లో ఇట్లాంటి వ్యక్తులు తారసపడుతున్నారు. అట్టివారికి కూడా శిక్ష ఉంది. తరువాత దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆమె గర్భవతి అని అతనికి కబురు వచ్చింది. ఉరియాని పంపించండి వెనక్కి అని అతడు కబురు చేస్తున్నాడు. చూడండి, ఒక స్త్రీ గర్భవతి అనేటువంటిది తెలియటానికి ఖచ్చితంగా ఒక నెల ఖచ్చితంగా పట్టాలి. మెన్స్ట్రుయల్ సర్కిల్ బ్రేక్ అవ్వాలి కదా, 1 month ఐడెంటిఫికేషన్కి, దాని కన్ఫర్మేషన్కి మరొక నెల, 2-3 months సమయం ఖచ్చితంగా పడాలి. ఒకవేళ ఆమె ఐడెంటిఫై చేసి జ్ఞానయుక్తంగా కనుక కబురు పంపించి ఉన్నట్లయితే ఉరియాను పిలిపించేస్తున్నాడు దావీదు. ఎందుకు? టు కవర్ హిస్ సిన్. తన ద్వారా ఈ తప్పిదం జరగలేదని చెప్పడానికి ఉరియాను పిలిపించేస్తున్నాడు. యుద్ధంలో ఉన్నాడు ఉరియాని ఇంటికి పంపని చెబితే ఉరియా భార్య దగ్గరికి వెళ్తాడు కనుక అతని వలన ఇది జరిగింది అన్నట్టుగా పిక్చరైజ్ చేయటానికి, మ్యానిపులేట్ చేయటానికి ప్రణాళిక చేస్తున్నాడు. మోసము అంటారు దీన్ని. చూడండి, దావీదు ప్లాన్ చేసేస్తున్నాడు. అక్రమ సంబంధాల కొనసాగింపు కొరకు, వ్యభిచారం కొరకు చేసే మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఈనాడు అనేక మంది ఇట్లాంటి
దొంగ ఊబిలో పడిపోయిన వారు ఉన్నారు. ఇది ఇక్కడితో నేను ఆప్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎవరైనా ఈ విధంగా పాపంలో పడినట్లయితే దాని అంతము ముసిని పండంత చేదైన అనుభవం, ప్రమాదకరమైన అనుభవం, శిక్షా విధికి లోనైన అనుభవం. కనుక పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టండి. సోదరులకు సోదరులకు ద్రోహం చేయకండి. క్రీస్తు బిడ్డలుగా ఉన్నవారు తమ ఘటమును పరిశుద్ధముగా కాపాడుకొనుట ఎట్లో ఎరగాలి. శరీరాన్ని కాపాడుకోండి. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తమానమే. విశ్వాసులకే కాదు, దైవ సేవకులకే కాదు, అందరికీ ఇది వర్తమానం. ఈ రాత్రికాల వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. మోసపు ఆలోచనలు మీ మదిని ఆక్యుపై చేయనివ్వకండి. అట్టి వాటిని నిషేధించండి, తొలగించండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దావీదు ఊరియా భార్య అయిన బత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపము కారణంగా, వ్యభిచారము కారణంగా ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతిని అని ఆమె గ్రహించి రహస్యంగా సమాచారం దావీదుకు తెలియజేసింది. దావీదు మోసపు ఆలోచనలు చేయటం ప్రారంభించాడు. ధర్మశాస్త్ర ప్రకారం అతడు మరణానికి అర్హుడు. ఆమె కూడా మరణానికి అర్హురాలు. కానీ వారు తమ తప్పిదం కప్పుకోవటానికి మరొక తప్పిదం చేస్తున్నారు. దావీదు యుద్ధములో ఉన్న ఉరియాను పిలిపించాలి అని కబురు పంపిస్తున్నాడు. యోవాబుకు దూత ద్వారా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకు పిలిపిస్తున్నాడో యోవాబుకు తెలియదు. ఎందుకు పిలిపించమంటున్నాడో సమాచారం యోవాబునకు తీసుకెళ్లిన దూతకు తెలియదు. కాబట్టి దావీదు అనుకున్నాడు, ఎవరికీ తెలియదు కాబట్టి ఇది బయటకు రాదనుకున్నాడు. గ్రహిస్తున్నారా? ఊబి ఎట్లాంటిదంటే అడుగు తీసే ప్రయత్నం చేసే కొలది లోపలికి వెళుతుంది. అదే ఊబి అంటే. జిగట గల దొంగ ఊబి లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి అందులో పడితే బయటికి రావాలని ప్రయత్నించే కొలది కూరుకుపోతాడు. పాపము అంతే. పాపం కూడా ఊబి వంటిదే. బయటికి రావటం కొరకు ప్రభువు యొక్క లెక్క ప్రకారం రావాలి బయటికి. అంతేగాని దాన్ని కప్పిపుచ్చుకుంటూ జాగ్రత్త పడదాం అనుకుంటే కాలిపోతుంది, మునిగిపోతాడు. ఒకడు తన ఒడిలో నిప్పును వేసుకుంటే కాలిపోకుండా కమిలిపోకుండా ఉంటుందా? ఒక నిప్పు అంటుకున్నప్పుడు దాని మీద ఒక వస్త్రం వేసి కవర్ చేసేస్తే నిప్పు ఆగుతుందా? తాత్కాలికంగా భ్రమపరచచ్చు, కానీ దాని పని అది చేస్తుంది ఖచ్చితం. పాపం కూడా అంతే. పాపం కూడా అంతే. ఒక పాపం చేసి తప్పించుకోవచ్చని ఇంకో పాపం చేస్తారు, ఇంకో పాపం చేసి తప్పించుకోవటం మరో పాపం, కానీ చివరికి పాతాళ వశమే, తప్పించుకోలేరు. ఇక్కడ దావీదు చూడండి, యోవాబుకు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే ఒక సేవకుణ్ణి ఒక సైనికుణ్ణి వెనక పంపించమంటం ఏమిటి? యుద్ధనీతి కాదు అది. అతని టాలెంట్, అతని స్కిల్ యుద్ధంలో స్వజనులకు క్షేమం కదా. కానీ తన పాపం కప్పుకోవడానికి ప్రజాక్షేమాన్ని విడిచిపెట్టాడు. ఆజ్ఞ ఇస్తున్నాడు, యోవాబుకు ఆజ్ఞ ఇస్తున్నాడు. యోవాబు రాజాజ్ఞ ప్రకారం వెనక్కి పంపాడు. ఊరియా వచ్చాడు దావీదు వద్దకు రాగా, దావీదు
యోవాబు యోగక్షేమాలను, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగెను. ఇక్కడ ఒక విషయం గుర్తెరగాలి మీరు. రాజుకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పైస్ ఉంటారు, వేగులు వారు ఉంటారు. అతని సమాచారం అతనికి ఎప్పుడు అందుతుంది? గ్రహిస్తున్నారా? అతని సమాచారం అందుతుంది. ఈ రూట్లో సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యోవాబు ఉరియాను పంపటం ద్వారా సమాచారం పంపించాడు అన్నట్టుగా పబ్లిక్కు అతడు క్రియేట్ చేస్తున్నాడు. అలాగే తాను కూడా, ఉరియా కూడా ఎక్కడ అనుమానం, ఎందుకు రప్పించావు అని అడుగుతాడు కదా. నన్ను ఎందుకు రప్పించావయ్యా నువ్వు అని అడిగితే ఏం చెప్పాలి జవాబు? అందుకని ఏం చేస్తున్నాడు? సమాచారం అడుగుతున్నట్లుగా చూస్తున్నాడు. గ్రహించండి, పాపము హృదయాన్ని ఎంత బలహీనపరిచేస్తుందో, ఎంత గుడ్డితనం కలిగిస్తుందో. అంధకారం అయిపోతుంది పాపంలో ఉన్న వారి హృదయం. వారికి కనపడదు, ఆత్మీయ సైట్ కోల్పోతారు. ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప భక్తుడైనా, ప్రార్థనాపరుడైనా పాపంలో పడితే ఫెలోషిప్ లాస్ట్ అయిపోతాడు, పోగొట్టుకుంటాడు. సాల్వేషన్ పోదు, ఫెలోషిప్ పోతుంది. రక్షణ పోదు, రక్షణానందం పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సమాచారం అడుగుతున్నాడు. ఏ సమాచారం తెలిసినా క్షేమ సమాచారం. యోవాబు యొక్క క్షేమ సమాచారం ఉరియాను పిలిపించి అడుగుతున్నాడు. ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్, బట్ హిజ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. అంతరంగం వేరు, అడుగుతున్నది వేరు. పిలిపించింది వేరొక పనికి, కానీ వివరణ అడుగుతుంది వేరు. హృదయం మోసకరమైంది, గుర్తెరగండి. తర్వాత దావీదు అంటున్నాడు, ఇంటికి పోయి శ్రమ తీర్చుకో అని ఊరియాకు సెలవిచ్చాడు. ఊరియా రాజనగరం నుండి వెళ్ళిపోయాడు. దావీదు అనుకున్నాడు, ఊరియాకు నేను రెస్ట్ ఇచ్చేసాను కదా, ఇంటికి వెళ్ళిపోతాడులే. ఇంటికి వెళ్ళిపోతే భార్యతో ఉంటాడు, భార్యతో ఉంటే అతడు మరలా యుద్ధానికి వెళ్తాడు. కాబట్టి అప్పటికి ఊరియాను చంపాలి అనేటువంటి ఆలోచన ఇంకా డెవలప్ కాలేదు దావీదులో. కేవలం తన యొక్క పాపం, వ్యభిచార పాపం దాటిపోవటం వరకే అతను ఆలోచిస్తున్నాడు. అతని ద్వారా ఆమె గర్భవతి అయింది, అది తెలియకుండా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడు నీతిమంతుడు, ఊరియా అనే అతను నీతిమంతుడు. రాజు ఇంటికి బొమ్మని సెలవిచ్చాడు, శ్రమ తీర్చుకోమని సెలవిచ్చాడు. చూడండి, సైన్యంలో ఉన్నవారు ముమ్మరమైన యుద్ధం జరుగుతుంటే ఇంటికి రావడానికి ఇష్టపడరు. వాళ్ళ స్పిరిట్ అట్లాంటిది. అప్పుడు హాలిడేస్ ఇచ్చారనుకోండి, వెళ్ళటానికి ఇష్టపడతారా? వెళ్ళరు. పిరికివారు, పారిపోయేవారు, ఆప్షనల్గా ఉండేవాళ్ళు నేను చెప్పడం లేదు, కానీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ సోల్జర్స్ అట్లా ఉండలేరు. భార్య ఎందుకు వెళ్ళమంటే అతనికి అవకాశం దొరికినా కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు. అతడు ఆ రాత్రి ఆ రాజసేవకుల దగ్గర పడుకుండిపోయాడు. అతని వెనుక రాజు పలహారాన్ని పంపించాడు. ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో రాజనగర్ దగ్గర నగర ద్వారాన పండుకున్నాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి అతను, నీతిమంతుడు. ఉరియాకు స్పెషల్ ఫుడ్ పంపించాడు. అంటే ఏం చూపిస్తున్నాడు? ప్రేమ కనపరుస్తున్నట్లు నటిస్తున్నాడు. అతని శ్రద్ధ తీసుకుంటున్నట్లు నటిస్తున్నాడు. తనకతడు ముఖ్యుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. హృదయంలో వేరే భావం ఉంది. ఉరియా రాత్రి రాజసేవకుల మధ్యన పడుకున్నాడు. ఎక్కడ? నగర ద్వారాన పడుకున్నాడు. అతనిలో ఆ సోల్జర్ స్పిరిట్ ఎట్లుందంటే, నగరం ద్వారాన పడుకున్నాడు అంటప్పుడు కాపలాదారులతో పడుకున్నాడు. అతను గృహానికి వెళ్ళలేదు. ఊరియా ఇంటికి పోలేదనే మాట దావీదుకి వినపడినప్పుడు షాక్ అయి ఉంటాడు. దావీదు ఊరియాని పిలిపించి అంటున్నాడు, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేంటి అని అడిగాడు. నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, బడలకుతో వచ్చావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?
మళ్ళా కూడా ప్రేమ కురిపించేస్తున్నాడు. అంత నటన, అంత నటన. ఇలాంటి నటన చేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఉరియా ఇష్యూ పక్కన పెట్టండి, అది వ్యభిచార కారణంది. కానీ చాలామంది గృహానికి వచ్చినటువంటి వారితో నటిస్తూ మాట్లాడతారు. బాగున్నారా, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి, 4 రోజులు ఉండి వెళ్ళండి అంటారు. లోపల ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, ఎందుకు వచ్చాడు అనుకుంటారు. లోపల ఒకటి, వెలుపటికి ఒకటి. ఈ ద్వంద్వత్వ ప్రమాణం ప్రభువును వెంబడించే వారిలో ఉండకూడదు. ఉరియా జవాబు చెబుతున్నాడు. ఈ జవాబు నాకైతే భయం వేసింది. నేను ఈ రికార్డింగ్ చేస్తున్నప్పుడు, దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ చాప్టర్ అంతా నేను ఆలోచన చేస్తున్నప్పుడు తలబట్టు కూర్చున్నాను. ఇది ఎంత ఒక క్రైస్తవ జీవితానికి, ఒక క్రైస్తవుని జీవితానికి ఎటువంటి లెసన్ ఉందండి ఇందులో, ఎటువంటి గొప్ప పాఠం ఉంది ఇందులో. మా సోదరుడు రికార్డింగ్ చేసే తమ్మునితో నేను చెప్పాను, ఇది చదువుతున్నప్పుడు దీనిని సీరియస్గా మనం ఆలోచించాలి అని. ప్రతి జీవితంలో కూడా ఇటువంటి ప్రమాదకరమైన శోధనలు సాతానుడు తెస్తుంటాడు, ఆలోచనలు తెస్తుంటాడు. జాగ్రత్త పడకపోతే జీవితం పతనమైపోతుంది. చాలామంది జీవితాలు ఇలా పతనమైనవి నేను చూశానండి. నేను కనులారా చూచిన కుటుంబాలు చాలా ఉన్నాయి, పతనమైన కుటుంబాలు. తరువాత ఉరియా ఇస్తున్న జవాబు, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారాల్లో నివసిస్తుంటే, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో యుద్ధం చేస్తుంటే. అర్థమైందా మీకు? మందసం గురించి మాట్లాడుతున్నాడు, యజమానుడైన దావీదుని గురించి మాట్లాడుతున్నాడు, ఇమీడియట్ బాస్ అయిన యోవాబుని గురించి మాట్లాడుతున్నాడు, సహకారులైన సైనికుల గురించి మాట్లాడుతున్నాడు. అతని థింకింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది. నీతిమంతుని ఆలోచన చక్కగా ఉంటుంది. నీతిమంతునిగా గుర్తించబడాలి అంటే ఆలోచన విధానం ఖచ్చితంగా పాజిటివ్గా, పర్ఫెక్ట్గా, స్పిరిచువల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే. ఊరియా అట్లాంటి వాడు. నేను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా అనే ప్రశ్నార్థకంతో అడుగుతున్నాడు. నేను పోలేను, ఎందుకంటే మందసం గుడారంలో ఉంది. సోదరుడా, సోదరి, అమోనీయులతో యుద్ధం జరుగుతోంది, నా తోటి వారి యుద్ధంలో ఉన్నారు. నీవు నన్ను పిలిపిస్తే వచ్చాను తప్ప రాజాజ్ఞని, లేకపోతే రాను. నేను ఇంటికి పోతానా? భోజనంకి, పానానికి, భార్య దగ్గరికి వెళ్ళటానికి ఇది సమయమా? మరి రాజైన దావీదు ఏం జవాబు చెబుతాడు? వసంతకాలం, యుద్ధం చేసే సమయం, యుద్ధమాడాల్సిన రాజు శుభ్రంగా భోంచేసి మధ్యాహ్నం పడుకున్నాడు. కానీ ఊరియా, నేను భోజన పానాదులకి ఇది సమయం కాదు, భార్యతో వెళ్ళటానికి నాకు సమయం కాదన్నాడు. ఊరియా భార్యతో వెళ్ళటానికే ఇష్టపడలేదండి, కానీ దావీదు వేరొక పురుషుని భార్యతో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎంత డిఫరెన్స్ కనిపిస్తోంది క్యారెక్టర్లో. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది దేవుడు చూస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఉరియా యొక్క పరిస్థితులు చూస్తున్నాడు, దావీదు అంతరంగం చూస్తున్నాడు, ఉరియా యొక్క జీవితంలో ఉన్నటువంటి యథార్థత చూస్తున్నాడు. అప్పుడు ఇక ప్రణాళిక ప్రారంభించాడు దావీదు. ఏమిటంటే ఎట్లా ఇతన్ని సమానించాలి. ఎందుకంటే ఇక లీగలైజ్ చేసేసేయాలి పరిస్థితి. ఆమె గర్భవతి అని సమాచారం వచ్చింది, ఉరియా ఇంటికి వెళ్ళటం లేదు, గర్భం దాగదు. కాబట్టి ఆమెను అఫీషియల్ వైఫ్గా తెచ్చుకుంటే ఆమె డెలివరీ అయ్యే టయానికి పబ్లిక్కు ఈ విషయం తెలియదు. ప్రిమెచ్యూర్ డెలివరీ కింద చేసేస్తే
ఏ నెపము నా మీద రాదు, ఏ విధమైనటువంటి అపవాదు నా మీదకు రాదు అనుకున్నాడు తప్ప పాపము వలన అపవాదు అవమానం వస్తుంది అనేది కన్ఫర్మ్డ్గా అతను గుర్తెరగలేకపోయాడు. ఊరియాను గురించి ఆలోచన చేస్తూ అంటున్నాడు, నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలా చేసేవాడిని కాదు అని దావీదుతో ఊరియా జవాబు చెప్తున్నాడు. ఈ మాటలు నేను అండర్లైన్ చేశాను. నేను అలాంటి వాడను కాను అని చెబుతున్నా. ఇట్స్ నాట్ మై క్యారెక్టర్, ఇట్స్ నాట్ మీ. నేను అలాంటి వాడిని కాదు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి, ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, హౌ కెన్ ఐ డూ దిస్ వికెట్ థింగ్? యోసేపు అదే మాట చెప్పాడు ఆదికాండం గ్రంథంలో. ఇంత ఘోర పాపము చేసి ఏ విధముగా గొప్ప పాపమును మూట కట్టుకుంటాను అని అడిగాడు. ఇక్కడ కూడా ఉరి అంటున్నాడు, నేను ఇలాంటి వాడును కాను. ఐ కాంట్ డూ దిస్. నేను చేయలేనిది, నేను రెస్ట్ తీసుకోలేను, నేను భోజన పానాదులు విందులు వినోదాలు చేయలేను, నేను అలాంటి వాడిని కాదు. విశ్వాసి అలా చెప్పాలి, విశ్వాసి అలా చెప్పాలి. నేను ఈ మాట చెబుతున్నప్పుడు చాలా ఆనందిస్తున్నాను. ఇలా చెప్పగలుగుతామా మనం? చెప్పాల్సిందే. తర్వాత దావీదు అంటున్నాడు, ఇక ప్రణాళిక చేస్తున్నాడు, నేడును నీవెక్కడ ఉండము, రేపు నీకు సెలవిస్తాను అనగా నాడును మరునాడును ఊరియా యెరూషలేములో నిలిచెను. దావీదు ఊరియాను భోజనానికి పిలుస్తున్నాడు. హృదయంలో వికెడ్నెస్ ఉంది, పైకి ప్రేమ నటిస్తున్నాడు. ఊరియాను భోజనాన్ని పిలుస్తున్నాడు. పిలిపించి అతను బాగా తినిపించి త్రాగించిన తర్వాత దావీదు అతనిని మత్తునిగా చేశాడు. ఎంత ఘోరం అండి ఇది! దావీదు ఒక బాధ్యత గల రాజు అయింది, తన పౌరుని మత్తునిగా చేస్తాడా? మత్తునిగా చేశాడు. సాయంత్రాన్ని అతను బయటికి వెళ్ళి తన ఇంటికి పోక మరలా తిరిగి సేవకుల మధ్య పడక మీద పడుకున్నాడు. ఒక ప్రయత్నం దావీదు స్వయంగా చేశాడు. ఏమిటంటే, సాధారణంగా మంచి భోజనం మద్యపానం చేసిన వాడు సాధారణంగా తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి, భార్యను చూడాలని అనుకుంటాడు. అందుకు ఆ ప్రయత్నం చేశాడు దావీదు. ఎలాగో ఊరియా భోంచేయటం లేదు, ఎలాగో ఊరియా ఇంటికి పోవటం లేదు కాబట్టి తానే తన ఇంటి యొద్ద అట్లాంటి ఏర్పాటు చేశాడు. ఎట్లాంటి కపటమైన ప్రవర్తన అండి ఇది! కపట ప్రవర్తన భయంకరమైనటువంటి అంతాన్ని చూపిస్తుంది. జాగ్రత్త. అయినా అంత డ్రంకార్డ్ స్థితిలో భోంచేసినా కూడా ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ సేమ్ ప్లేస్లో వచ్చి పడుకున్నాడు ఊరియా. ఇంటికి పోకుండా మళ్ళీ అదే స్థలంలో వచ్చి పడుకున్నాడు. మళ్ళా ఉదయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, దావీదు ఇంటికి పోయాడా లేదా అని. ఆ సందర్భంలో 13వ వచనం, అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక సేవకుల మధ్య పడక మీద పడుకొనెను. ఉదయమున దావీదు మోపుగా యుద్ధము జరుగుతున్న చోట, చూడండి ఈ పదం చదవండి, మోపుగా యుద్ధము జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమైనట్లు నీవు అతని యొద్ద నుండి నీవు వెళ్ళిపో అని చెప్పి యోవాబునకు ఉత్తరము వ్రాయించెను. వ్రాసెను కాదు, ఉత్తరము వ్రాయించెను. వ్రాసిన వాడు వేరొకడున్నాడు. దేర్ వాజ్ ఎ విట్నెస్. సాక్ష్యం లేకుండా పోలేదండి. నాకు ఒక పోలీస్ అధికారితో స్నేహం ఉంది. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చాలా మంది అనుకుంటారట నరహత్య చేసేవాడు మనల్ని ఎవ్వడు చూడలేదు అనుకుంటారట. ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ఎవరో ఒకరు చూస్తారటండి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన చెప్పారు, క్రిమినల్ ఇష్యూస్లో చాలా ఎక్స్పర్ట్ ఆయన. నరహంతకులు అనుకుంటారట ఎవరు చూడలేదని, కానీ ఏదో ఒక 2 కళ్ళు చూస్తూనే ఉంటాయట. ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినప్పుడు, తీసుకుని పోతున్నప్పుడు, ట్రావెలింగ్ టైంలోనో, గాయపరుస్తున్నప్పుడు, చంపినాక శవాన్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట దొరుకుతాడు. ఎవరో ఒకరు సాక్షులు ఉంటారట. సాధారణంగా విచారణ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది అన్నాడు. ఇక్కడ దావీదు అతని మరణ శాసనం రాసి అతని చేతికి ఇస్తున్నాడు.
నా మాట వింటున్నారా? హౌ ఫెయిత్ఫుల్ ఊరియా, ఎంత నమ్మకమైన వాడు ఊరియా అంటే అతని మరణ శాసనం అతని చేతికి వ్రాయించబడి ఇవ్వబడింది. ఆ ఉత్తరం అతనే తీసుకెళ్లి యోవాబుకి ఇస్తున్నాడు. బట్ హీ డిడ్ నాట్ ఓపెన్ ద లెటర్. రాజు యోవాబుకు రాసిచ్చిన ఉత్తరం ఊరియా తెరవటం లేదు. తెరిస్తే దావీదు బతికేంటి? ఒకసారి ఆలోచించండి. ఊరియాను మొదటి లైన్లో పెట్టి హతమయ్యే చోట పెట్టి కొట్టబడేటట్లుగా చేసేసి నువ్వు వెళ్ళిపో, డోంట్ ట్రై టు సేవ్ హిమ్. ఒక నీతిమంతుణ్ణి, ఒక నమ్మకస్తుణ్ణి పోగొట్టుకోవటానికి దావీదు ముందుకు పోతున్నాడు అంటే ఒక రాజుగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు దావీదు, ఎంత ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నాడు దావీదు. ఒక్కసారి ఆలోచించాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నాను. నరహంతకులు ఇట్లాంటి గుడ్డితనానికి పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యొక్క మరణ శాసనం అతని చేతికి ఇచ్చి అతనితోనే పంపిస్తున్నాడు. యోవాబు దాన్ని అందుకున్నాడు. ఊరియాను ధైర్యవంతులు ఉండేటువంటి స్థలంలో పెట్టాడట. ఊరియా వెనక్కి తగ్గలేదు. ఈ ప్లేస్లో నువ్వు ఉండాలి అని అంటే ఒక మిలిటరీలో ఉన్న ఒక సైనికుడిగా ఆ స్థలంలోకి వెళ్ళటానికి సంకోచించకుండా వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్, దట్ ఈస్ ద రైచియస్నెస్. ధైర్యవంతులుండే స్థలములో నీవు ఉండాలని పంపించినప్పుడు ఊరియా వెనకకు తగ్గలేదు, సంకోచించలేదు, నేను వెళ్ళనని చెప్పలేదు, ప్రాణం పోతుందని తెలిసి వెళ్ళిపోయాడు. యోవాబుకు కూడా తెలిసి చచ్చిపోతాడని. యోవాబు అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు. యోవాబు డెత్ మీకు తెలుసా బైబిల్లో? టెరబుల్ డెత్. సొలొమోను అతన్ని చంపేశాడు. దావీదు తర్వాత తన కుటుంబంలో రక్తపాతం చూచాడు. ఎందుకంటే ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించడానికి దావీదు ప్రణాళిక చేస్తే యోవాబు సహకారం అందించాడు. బోత్ వర్ పనిష్డ్ బై గాడ్. దేవుని చేత ఇద్దరు శిక్ష పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరియా యుద్ధంలోనికి వెళ్ళిపోయాడు. ఊరియా యుద్ధమునకు వెళ్ళగా ఆ పట్టణం వారు బయలుదేరి యుద్ధమునకు రాగా సేవకులు కొందరు కూలారు. హిత్తీయుడు ఊరియాయు హతమాయను. ఇదంతా దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లా అన్నాడు. జరగబోయే సంగతి చెప్తున్నాడు. ఇక్కడ పెద్ద గొప్ప ప్రవక్తలాగాను చదువుతాను చూడండి. యుద్ధ సమాచారం రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపం తెచ్చుకుంటాడండి. అబ్బా ఎంత నటనండి! రాజు సంతోషపడతాడు, వాస్తవంగా కోపం తెచ్చుకోడు. కానీ ఇన్ఫర్మేషన్ యోవాబుకు తెలుసు కదా. ఈ హత్యకు కారణం దావీదు. కాబట్టి అతనికి ఆనందం లోపల కలిగిన బయటికి ఏం చేస్తాడు? బయటికి మాత్రం చాలా ఆగ్రహం తెచ్చుకున్నట్టుగా కనపడతాడు. అది అతడు ముందే ఎరిగి రాజు ఆగ్రహం తెచ్చుకుంటాడు. ఎందుకంటే కొంతమందిని నష్టపోయామనే వార్త విన్నప్పుడు ఆగ్రహం తెచ్చుకుంటాడు. అయితే ఆగ్రహం సమయంలో ఒక వార్త చెప్పి ఏమిటంటే ఊరియా కూడా చనిపోయాడయ్యా అని చెప్పన్నాడు. రాజుగా ఆగ్రహం తెచ్చుకుంటాడు. కానీ అతను ఎదురు చూస్తోంది దేని కొరకో తెలుసునా? అది యోవాబుకు తెలుసు. ఆ వ్యక్తితో నర్మగర్భంగా చెబుతున్నాడు, మామూలుగా చెప్తున్నాడు. గోడ మీద అమ్ములు వేయాలని నీకు తెలియదా? ఈ విధంగా ఎందుకు నష్టమైంది అన్నప్పుడు చెప్పబోయి అంటాడు. యెరూషలేము కుమారుడైన అబీమెలెకు ఎలాగ హతమయ్యాడు? ఒక స్త్రీ తిరుగులు రాయి ఎత్తి గోడ మీద వేసినందున తెబెసు దగ్గర అతను హతమైంది కదా. ప్రాకారం దగ్గర మీరు ఎందుకు పోతురని నిన్ను అడిగిన ఎడలు నీవు తమ సేవకుడు ఊరియాయు హతమైనని చెప్పమని బోధించి పంపించాడు, నేర్పించాడు అనమాట. ఈ తప్పిదం ఎందుకు జరిగింది అని అంటే దావీదుకు అర్థమవుతుందిలే, నువ్వు వెళ్ళు. దావీదు కోపం తెచ్చుకున్నప్పుడు చెప్పు, ఊరియా కూడా చచ్చిపోయాడయ్యా అని చెప్పు. దావీదు తన వికెడ్ మిషన్ కంప్లీట్ అయింది, సేవ్ అయిపోయాడు అనుకున్నాడు కాదు, ఖచ్చితంగా ఇరుక్కుపోయాడు, అక్కడే దొరికిపోయాడు. దేవుని ఉగ్రత తన మీదకు రావటానికి సంపూర్తి అయిపోయింది. తప్పించుకోవచ్చు అనుకున్నవాడు శిక్షార్హుడైపోయాడు. ఊరియా హతమయ్యాడని చెప్పినప్పుడు
దూత పోయి యోవాబు చెప్పిన వర్తమానం దావీదునకు తెలుపుగా, ఎట్లనగా మనుషులు మమ్మల్ని ఓడిస్తూ పొలములో మాకెదురు రాగా మేము వారి గుమ్మం వరకు వెంటాడి గెలిచింది. అప్పుడు ప్రాకారం మీద నుండి, చూడండి ఈ పదాలు కాంట్రాడిక్టరీగా ఉన్నాయండి. మేము వాళ్ళు తరుముతున్నాం, వారు మా మీదకి వస్తున్నారు, వారు మీ మీదకి రావటం తరుముతున్నాం అనే పదం పారిపోతున్నారని కదా, మా మీదకి వచ్చారేంటి? కనుక క్లారిటీ లేదు, ఇందులో స్పష్టత లేదు, కాంట్రాడిక్టరీగా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అతను అంటున్నాడు, మేము తరుముతూ గుమ్మం వరకు వెళ్ళాం, అప్పుడు ప్రాకారాల మీద నుండి విలుకాండ్రు సేవకులకు దమ్ములు వేయగా కొందరు చచ్చిపోయారు, ఈ తీయడకు మురియా కూడా చనిపోయాడు అని చెప్తే, అందుకు దావీదు అంటాడు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పు, ఈ సంగతిని బట్టి చింతపడకము. ఖండించాల్సిన రాజు సాధారణంగా సైన్యంలో ఎవరు చనిపోయినా విచారించి ఎంక్వైరీ వేసి ఖండించి తప్పిదాలు సరిచేయాల్సిన రాజు ఏమని రాజీ పడి మాట్లాడుతున్నాడంటే, కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుందిలే, చింతపడొద్దని చెప్పు. డౌన్ ఫాల్, పతనం. రాజు స్వయంగా తన సేవకుణ్ణి, తన సైనికుణ్ణి చంపుకున్నాడు. తప్పు చేసినందున యోవాబు నువ్వు చింతపడొద్దని చెబుతున్నాడు. చింతించాల్సిన చోట చింతపడొద్దని చెబుతున్నాడు. విచారించాల్సిన చోట విచారించొద్దంటున్నాడు. దుఃఖపడాల్సిన చోట దుఃఖపడొద్దంటున్నాడు. హీ వాజ్ బ్లైండ్ టోటల్లీ. సంపూర్ణంగా గుడ్డివాడైపోయాడు, ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఈ సంగతిని బట్టి చింతపడద్దు. ఒకడి మీద ఒకటి పడటం సాధారణమే. పట్టణం మీద యుద్ధం జరిపి మరి బలంగా జరిపి దాన్ని పడగొట్టని చెప్పి యోవాబును ధైర్యపరచమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొక సీన్ ఏమిటంటే ఇక్కడ విచిత్రమైంది, ఊరియా భార్య బెత్షెబ అంగలార్పు చేస్తోంది. ఇక్కడ ఆమె అతని హత్యకు ప్రధాన కారణం. తన భర్త హత్యకు తనే కారకురాలు, కానీ ఆమె బయటికి ఎట్లా చేస్తోంది ప్రజలకు? చూడండి, ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి విని భర్త కొరకు అంగలార్చెను. ఎవరిని ఫూల్ చేస్తారండి వీళ్ళిద్దరు? చాలా మంది ఇట్లా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్రమ సంబంధాల్లో ఉండి భర్తనో భార్యనో ప్రియునితో కలిసి చంపేసి ఆ శవం దగ్గర ఏడుస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది దొరికారు. తర్వాత నాకు కూడా తెలుసు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. భార్యను చంపి శవం దగ్గర ఏడ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన భర్తలు తెలుసు నాకు, చట్టపరంగా మీకు కూడా తెలిసి ఉంటారు. ప్రియురాలతో కలిసి ఆమె భర్తను హత్య చేసినటువంటి హంతకులను చూశాను నేను. భర్తను చంపిన స్త్రీలు ఏడ్చితే జాలిపడ్డారుగా తర్వాత దొరికిపోయిన స్త్రీలు ఉన్నారు. ఇక్కడ కూడా ఈ మాటలో అంగలారుస్తోంది. ఆమెకు తెలుసు దావీదు అక్రమ సంబంధం ఉంది, దావీదు తన ఇంటికి తీసుకుపోతాడు, అన్నీ తెలుసు ఆవిడికి. గర్భవతులని బయటికి రాకుండా పొక్కకుండా దావీదే మేనేజ్ చేస్తాడని కూడా ఆవిడకి తెలుసు. తెలిసి ఊరియా చనిపోయాడని చెప్పి పబ్లిక్లో ఊరికే ఏడుస్తూ నటన చేస్తోంది. ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు. వాస్తవంగా మోసపోతోంది వీరిద్దరే, దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబ ఇద్దరే మోసపోతున్నారు. కానీ వాడు అందరినీ మోసం చేస్తున్నాం, ఎఫెక్టివ్గా ఉంటున్నాం, పాపం చేస్తున్నాం, ఏమీ బయటికి రాదని అనుకుంటున్నారు. చూడండి, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సన్నివేశం. ప్రపంచంలో ఈ స్టోరీ తెలియని క్రైస్తవుడు ఉండడు. ఇప్పుడే కాదు, ఈ తరంలోనే కాదు, 3000 సంవత్సరాలుగా ఈ పాపం గురించి తెలియని వాడు లేడు. ఎంత ఘోరమైనటువంటి స్థితి ఇది. అంగలార్పు తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన ఇంటికి తప్పించుకొని భార్యగా చేశాడు. ఇది దుష్కార్యముగా చెప్పబడింది.